హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక లోపం రావడంతో తిరిగి విమానాన్ని శంషాబాద్కు మళ్లించారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు విమాన సిబ్బంది తెలిపారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక లోపం రావడంతో తిరిగి విమానాన్ని శంషాబాద్కు మళ్లించారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు విమాన సిబ్బంది తెలిపారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్లేటటువంటి విమానంలో సాంకేతిక లోపం తెలిసింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి ఫ్లైట్ సాంకేతిక లోపం తగ్గడంతో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ రోజు ఉదయం 6:12 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి ఈ ఫ్లైట్ బయలుదేరింది. ఆకాశ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఫ్లైట్ ఉదయమే 6:12 శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో టేకాఫ్ తీసుకుంది. ఈ ఫ్లైట్ సుమారుగా 66 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే విమానం బయలుదేరిన కొద్దిసేపటికి పైలట్ విమానంలో సాంకేతిక లోపాన్ని గమనించారు. అప్పటికి విమానం వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట సమీపంలో ఉండగా ఈ సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించినట్టుగా తెలుస్తుంది. అనంతరం ఆ యొక్క విషయాన్ని ఏటీసీ సెంటర్ కు తెలియజేశారు. దీంతో తమ అత్యవసర ల్యాండింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలంటూ కూడా ఏటీసీని పైలట్ కోరారు. దీంతో ఏటీసీ కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు అనుమతి ఇవ్వడంతో వెంటనే ఒంటిమిట్ట వైపు నుంచి తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు విమానం తిరిగి వచ్చింది. ఆ సమయంలో సాంకేతిక సమస్య ఉన్నటువంటి సమయంలో విమానంలో సుమారుగా 66 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే సురక్షితంగా సుమారుగా 8:17 శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ విమానం ల్యాండ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం ఇది సిబ్బందితో పాటు ప్రయాణికులంతా కూడా క్షేమంగా ఉన్నట్టుగా ఇప్పటికే ఎయిర్లైన్స్ సిబ్బంది స్పష్టం చేశారు. ప్రధానంగా ఈ సాంకేతిక సమస్య కారణంగానే ఫ్లైట్ వెనక్కి వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. మొత్తానికి ప్రయాణికులకు మిగతా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటూ కూడా ఎయిర్లైన్స్ సిబ్బంది స్పష్టం చేశారు.